ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? ఈరోజు ప్రభువైన యేసు చెప్పిన మాటను మనము నేటి ధ్యాన వాక్యముగా ధ్యానించుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. మిమ్మును అనాథులుగా విడువను. ప్రభువు ఈ లోకమును విడిచి వెళ్ళడానికి ముందు ఆయన తన శిష్యులతో చెబుతున్న మాట ఇది. నేను మిమ్ములను అనాథులుగా విడవను అని. ఒక మనుషుడు తల్లిదండ్రులు లేనివాడుగా, ఎవరు లేనివాడుగా ఈ లోకంలో ఉంటే, ఈ లోకము వాడిని అనాథ అని సంబోధిస్తుంది. అంటే ఎవరు లేనివాడు. కొన్నిసార్లు దుర్మార్గులైన మనుషులు వారి మీద దాడి చేసి వారిని కొట్టేటప్పుడు, నిన్ను కొడితే అడిగేవారు ఎవరున్నారా? నువ్వే అనాథవి అని అంటారు కదా! హీనముగా మాట్లాడుతారు. అప్పుడు ఎవరు లేనటువంటి ఒక మనుషుడికి భయము, పిరికితనము కలుగుతుంది. అయితే ప్రభు బిడ్డలైన మనము ఈ లోకములో ఒంటరిగారమైనా ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నటువంటి దేవుడు. ఆయన నీడవలే మనలను వెంబడించువాడు. మనలో ఉన్నవాడు, మన చుట్టూ వ్యాప్తి చెందిన ఆయన వంటి గొప్ప దేవుడు ఈ భూప్రపంచం మీద ఎవరూ లేరంటే అది అతిశయము కాదు. ఆయన మనతో చెబుతున్న మాట ఈ గొప్ప మాట. నేను మిమ్మలను అనాథులుగా విడవను. ఆయనన్నాడు, నేను మిమ్మలను అనాథులుగా విడవను. భక్తుడైన దావీదు కూడా తన కీర్తనలో ఏమంటాడంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినా యెహోవా నన్ను చేరదీయును అని అంటాడు. తల్లిదండ్రులే ఒకవేళ మిమ్మలను విడిచినా, అయితే ఆయన మిమ్మలను విడవని దేవుడు. ఆయన మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టడు. ఆయన మీకు సహాయకుడై ఉండి మిమ్మలను దీవించి మిమ్మలను ఆశీర్వదించువాడు ఆయన. ఆయన గొప్ప శక్తి మానవులకు ఎంతో ప్రయోజనకరముగా ఉంటుంది. 450 మంది బయలు ప్రవక్తలు ఒక్కడైన మనుషుడైన ఏలియా ఎదుట నిలబడినప్పుడు, ఏలియా పక్షమున దేవుడున్నాడు గనుక ఆ 450 మంది ప్రార్థనను ఆలకించిన వారు ఎవరూ లేరు. కానీ ఏలియా ప్రార్థన వినిన దేవుడు మాంసమును, కట్టెలను దహించి వేసి ఆ నీరు అంతా అగ్నితో అవి లేకుండా పోయినాయి. అవును, ఆయన మనలను అనాథలుగా విడిచిపెట్టడు. నువ్వు అనుకుంటున్నావా నీ మనసులో, నేను ఎవరు లేరని దానను, నేను ఎవడు లేని దాననని. అనాథ బాలిక అయిన ఎస్తేరుకు ఆయన తోడుగా ఉన్నాడు గనుక ఆమె 127 సంస్థానములకు రాణిగా దేవుడు ఆమెను హెచ్చించినాడు. అన్నదమ్ములు ద్వేషించే తన తండ్రి కూడా లేనివాడైన యేసేపు గొప్పవాడిగా మార్చబడ్డాడు. దేవుడు ఆయన్ని అనాథిగా చేయలేదు. మీ పక్షమునున్న దేవుడు గొప్పవాడు. మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టడు. ఆయన సన్నిధిలో ప్రార్థించండి. దేవుని కృపకు పాత్రులుగా మారండి. గనుడా, మీరు చేసిన వాగ్దాన ప్రకారం మీ బిడ్డలకు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.